నమస్తే. గరికపాటి నరసింహారావు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆ వీడియో వినిపిస్తూ ఉంది, కనిపిస్తూ ఉంది. మధ్యాహ్న భోజనం సంబంధించిన ఆయన చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో వైరల్గా మారినాయి. ఆయనపై చాలామంది దుమ్మెత్తి పోస్తున్నారు, తీవ్ర విమర్శలు కూడా ఎదుర్కొంటున్నారు. అయితే ఆయన అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ నుంచి ఒక ప్రకటన కూడా విడుదలైంది. ఆ ఛానల్లో వచ్చినటువంటి ఆ ప్రకటన దానిలో ఎక్కడ పశ్చాత్తాపం పడుతున్నట్టు కానీ కొంత క్షమించమని అడుగుతున్నట్టు కానీ ఏమీ లేదు. అది ఎక్కడనో మాట్లాడిన వీడియోను కొంతమంది కుట్రదారులు, గరికపాటిపై కోపం ఉన్నోళ్ళు ఆ వీడియోని ఎక్కడెక్కడ వీడియోను కట్లు చేసి దాన్ని ఒక వీడియోగా చేసి దాన్ని మాట్లాడించి ప్రయత్నం చేసినారు. ఇది మొత్తం వాస్తవమైన వీడియో కాదు, అసలు గరికపాటి ఉండేదే పేదల పక్షానని వాళ్ళు రాసుకొచ్చిండ్రు. మనం కూడా ఇంతకుముందుకు ఒక వీడియో చేసినాం. అది విమర్శలు ఎందుకు వస్తున్నాయంటే, ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివే పిల్లలు ఎవరు ఉంటారండి? బడుగు బలహీన వర్గాలకు సంబంధించి బీసీ ఎస్సీ ఎస్టీల ప్రజల పిల్లలు మాత్రమే ఉంటారు. వాళ్ళకు పెట్టే ఫుడ్ మీద ఎందుకింత రాదంతో, ఎందుకింత వివక్ష, ఎందుకంత కోపం అనేది చాలామంది విమర్శలు చేస్తున్నారు. ఓ రకంగా గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుని గొప్ప స్థాయికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. అయితే ఆయన చేసిన విమర్శలో ఒక తీవ్రమైన విమర్శ ఏంటంటే, అన్యం పుణ్యం తెలియని ఆ పిల్లలను నిండా తిని శోభనం గదిలో పెళ్లి కొడుకులాగా ఉంటారు అనే ఏదైతే మాట ఉందో దానిపై చాలామంది విరుచుకుపడతారు. అయితే మనం కూడా ఒక స్టూడియోకి పిలిచినాం ఇదే అంశంపై మాట్లాడడానికి. మదర్ ఫౌండేషన్ చైర్మన్ సంధ్యారెడ్డి గారు చాలా ఫైరింగ్ ఉంటుంది, చాలా ఫైర్ బ్రాండ్. ఓ రకంగా సామాజిక అంశాలపై చాలా అద్భుతంగా మాట్లాడుతుంది. ఈ అంశం గురించి మాట్లాడాలి, స్పందించాలని మనమే స్టూడియోకు పిలవడం జరిగింది. ఈ అంశం గురించి మాట్లాడదాం. అక్క నమస్కారం. నమస్తే అమ్మా. మీరు చూసే ఉంటారు. చూసినాను. ఇవన్నీ చూస్తుంటే గరికపాటి నరసింహారావు గారంటే ఎనలేని రెస్పెక్ట్ నాకు. కొన్ని ప్రవచనాలకి చాలా బాగా చెప్తుంటారు, కొన్ని ధర్మాలు నియమాలు కట్టుబాట్లు అన్నీ మంచిగా ఉంటాయి. కానీ వీళ్ళు ఎందుకు ఈయన మతిస్థిమితం కోల్పోయిందో అర్థం కాలే. ఎందుకంటే పెద్ద మనిషి, నేను ఆయనను తిట్టాలంటే నాకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. కానీ మీరు నరసింహారావు గారు మీరు మాట్లాడిన మాట మతిస్థిమితం లేకుండా మాట్లాడినారని మీరు ఒప్పుకోవాలి. ఎందుకు అంటే, ఒక చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు శోభనం పెళ్లి కొడుకుతో పోల్చిండ్రంటే ఎంత దిక్కుమాలిన లాంగ్వేజ్ అండి అది. మీకేమన్నా కొంచెం అంటే మీ ముందర కూర్చున్న వాళ్ళు చప్పట్లు కొడుతుంటే అంటే మీరు అంటే మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారా? అసలు మధ్యాహ్నం భోజన పథకం అంటే మీకు తెలుసా అండి? మధ్యాహ్నం భోజన పథకం అనేది ఇది ఎవరికండి? గొప్పోళ్లకు, కార్లలో ఉన్నోళ్లకు, కార్లలో దింపిపోయేటోళ్లకు, మీలాంటి టూక్టేల మీద ఊగేటోళ్లకు, ఆ కుటుంబాలకు కాదండి. ఇది అందరికీ బీద వాళ్ళకి, గవర్నమెంట్ స్కూల్కి పోయే పిల్లలకి ఇది. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు వాస్తవం, మీరు గుడ్డు ఉందా గాడిది గుడ్డు ఉందా అన్నారు. కొంచెమైనా మీకు మేనర్స్ లేదు అసలు. ఎందుకంటే నాకు విమర్శించాలని ఉంది కానీ వయసులో పెద్దవాళ్ళు కాబట్టి ఏమనలేకపోతున్నాం. కానీ గాడిది గుడ్డు ఉందా అంటే మీకేమన్నా మీ విలువ ఏమన్నా ఉందా అండి? ఒక్క వర్డ్ ఏదో మిస్టేక్ అయిందంటే తప్పుకోవచ్చు, కానీ మీరు కావాలని వాంటెడ్గా మాట్లాడినరు, చాలా తప్పండి. పౌష్టికాహారం అనేది పిల్లల హక్కు అండి, అది మీకు అర్థమవుతుందా? మధ్యాహ్నం భోజన పథకము మీరు మీ మిడ్ డే మీల్స్ అనేది ఎట్లా బంద్ చేస్తారండి? ఇది ఇప్పటి నుంచి వస్తుంది కాదు, ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ. ఇంకా ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇంకా మార్నింగ్ కూడా వాళ్ళకి మొలకలు అట్లాంటివి టిఫిన్ పెట్టాలన్న ఆలోచనతో ఉంది. ఎందుకు అంటే బీద వాళ్ళకి అన్నం కోసం వస్తారండి, వాస్తవం అది. తిండి లేక చచ్చిపోతున్నారు, అల్లాడిపోతున్నారు. ఇవాళ తిండి ఒక పూట తిండికి వెళ్తుంది అంటే డెఫినెట్గా మీలాంటి గొప్ప వాళ్ళకి తెలియదండి. ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళకి గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళేటోళ్ళు పొద్దుగాల హైదరాబాద్లో 5,000 6,000 పెట్టి రూమ్ తీసుకొని ఉంటారు తల్లిదండ్రులు. పొద్దుగాల ఇళ్ళల్లో పనికి వెళ్ళిపోతారు. ఎందుకంటే నేను చైల్డ్ లేబర్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసిన కాబట్టి, నేను అక్కడ చైల్డ్ లేబర్ డిపార్ట్మెంట్లో నాకు అనుభవం ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. నేను చాలామంది పిల్లలతో నాకు అనుభవం ఉంది కాబట్టి వాళ్ళని అడిగేటోళ్ళం తెలుసా. పొద్దుగాల వాళ్ళ అమ్మ నాన్న వెళ్ళిపోతారు, అమ్మ ఇళ్ళల్లో పనికి వెళ్ళిపోతుంది, పిల్లలకు ఇంట్లో వంట ఉండదు. అదే స్కూల్లోకి వచ్చేసి మధ్యాహ్నం అన్నం తిని నీళ్లు తాగిపోతారు. అలాంటి వాళ్ళకు పెట్టే పథకము నీ ఇంట్లో నుంచి ఏమైనా ఇస్తున్నావా? నీ ఆస్తిలో నుంచి ఏమైనా రాసిస్తున్నావా? గవర్నమెంట్ అంటే ఎవరు? ప్రజలు. ప్రజలు అంటే ఎవరు? గవర్నమెంట్. వాళ్ళ సొమ్ము వాళ్ళు తింటున్నారు, నువ్వేదో నీ ఇంట్లో నుంచి తీసి ఇచ్చినట్టుగా వాళ్ళ పొట్ట కొడుతున్నావు. ఎందుకు వాళ్ళ పొట్ట మీద ఎందుకు కొడుతున్నావు? మాట్లాడితే మీనింగ్ ఉండాలి. మీరు సలహాలు సూచనలు ఇవ్వండి, కానీ ఇది చాలా పెద్ద తప్పు. అసలు మీరు అన్న వ్యాఖ్యలు ఏంటండి? మీరు ఒక్కొక్క మాట కాదు, అసలు మీరు ఒక్కొక్క పిల్లల్ని అడగండి. అసలు కొంతమంది ఇళ్ళల్లో పని చేసుకొని తల్లిదండ్రులు సాయంత్రం తల్లి అన్నం తీసుకొని వస్తే నైట్ వరకు పాసిపోతుంది అని చెప్పేసి అన్నం తిని 6 గంటలకే పడుకుంటారు పిల్లలు.
తెలుసా? అంటే కటిక దరిద్రంలో ఉన్న పిల్లలు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు మన హక్కున చేర్చుకోవాలి. ఇంకొకటి అయ్యా, నువ్వు ఒక మాట చెప్పినావు, అన్నదాత సుఖీభవ, అన్ని దానాల కొన్నా అన్నదానం గొప్పది అన్నావు. నువ్వే చెప్పినావు, ప్రవచనాలు చెప్పినావు, నీతి సూక్తులు చెప్పినావు. అన్నదానం ఎంత గొప్పదయ్యా? మరి ఇప్పుడు అన్నదానానికి నువ్వు మాట్లాడిన దానికి ఏమన్నా ఉందా? అంటే నువ్వు టైంపాస్కి మాట్లాడుతున్నావు. మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి ఒకసారి. మీరు ఏం మాట్లాడుతున్నారు? వయసు పెరిగినప్పుడు అనుభవం పెరగాలి. కానీ మీరు అనుభవం పెరిగినట్టుగా లేదు. మీరు ఏదేదో మాట్లాడేసి ఏదేదో చెప్పేసి ఏదో చెప్తున్నారు. కానీ ఏదైనా సూచనలు సలహాలు రాష్ట్ర ప్రభుత్వాలని మీరు ఇవాళ తప్పుదోవలో పట్టించే విధంగా అది చేస్తున్నారు. ఇంకొక విషయము, మీరు అంటున్నారు కదా, నాకు తెలిసి తమిళనాడులో 50 సంవత్సరాల క్రితమే ఈ మధ్యాహ్నం భోజనం పథకం అనేది ఉంది. ఇవాళ తమిళనాడులో ఇవాళ గ్రానైట్కి సంబంధించింది ఇవాళ టాప్ లెవెల్లో ఉంది మ్యానుఫ్యాక్చరింగ్. అంటే వాళ్ళు చదువుకొని బిజినెస్లో స్థిరపడిపోయిండ్రు. అందరం ఇలా గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకున్న వాళ్ళమే, అందరం గవర్నమెంట్ స్కూళ్ళలో తిన్నోళ్ళమే. ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నామని. గవర్నమెంట్ స్కూళ్ళను ప్రైవేట్ పరంగా ప్రైవేట్కి ధీటుగా చేయాలంటున్నారు. ప్రైవేట్ స్కూళ్ళకి ఎవరు పోతారు? గొప్పోళ్ళు పోతారు, బాక్సులు తీసుకొని పోతారు. గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి అన్నానికే పోతారండి. అయితే ఏంటి చెప్పండి? అన్నానికే పోతారు. తిండికి మించింది ఏముంది? అదే అన్నాడు. ఏమన్నాడు అంటే, మామూలుగా తిండి తిని పెళ్లి కొడుకుల్లాగా అదే మాట్లాడుతున్న ఆ వ్యాఖ్యని మీరు ఉపసంహరించుకోవాలి. గుడ్డు ఉందా అంటే, గుడ్డు అనేది పౌష్టికాహారము. వాళ్ళకి విటమిన్స్ కోల్పోయినప్పుడు ప్రభుత్వ బాధ్యత అది. ఎందుకంటే బలహీన వర్గాల కోసము ఈ గుడ్డు అనేది 100% అండి. సరే, మీరు నాన్ వెజ్, మీరు వెజిటేరియన్స్ ఉండొచ్చు, కానీ మాట్లాడేది మనం సమాజం మీద కొంచెం బాధ్యత ఉండాలండి మీకు. ఎక్కడో మనం టూక్టేలలో కూర్చొని ప్రవచనాలు చెప్పేసి అది చేసేయడం అది కరెక్ట్ కాదు. మీరు చెప్పండి, మీ మీద మాకు అపారమైన గౌరవం ఉంది. కానీ ఈ వ్యాఖ్యలతోని అసలు నేనే షాక్ అయినా. ఆయన అలా ఎలా మాట్లాడే వీడియో చూస్తే 1 minute ఉంది మీది, 1 second కాదండి. 1 second అంటే మాట ఎవరికైనా తిరుగుతుంది, కానీ ఇప్పటికైనా కూడా మించిపోయింది లేదు. మీరు ప్రత్యాతాపం అనేది మీరు మీ అంతలో మీ నోటితో చెప్పాలి. ఎందుకు అంటే మేము చెప్పమని కాదు, చెప్తేనే బాగుంటుంది. ఒకవేళ అంటే ఒక మాట ఒక్కటే గుర్తుపెట్టుకోండి గురువుగారు, నిజంగా కూడా మీరు తప్పుని మించింది, ప్రత్యాతాపడ్డదానికన్నా మించింది ఉండదు. తప్పు ఎవరైనా మాట్లాడచ్చు, ఒక్కొక్కసారి తెలిసి మాట్లాడితే. మీరు చూడండి, ఇవాళ కొంతమంది మీరు మాట్లాడిన దాంట్లో ఒక 5-10% వాళ్ళు అంటే నాకు తెలిసి అదంతా గొప్పలే ఉంటారు. ఇవాళ బుక్స్ ఎందుకు వాళ్ళకి అంటున్నారు? బుక్స్ ఎక్కడి నుంచి? వాళ్ళకి బుక్స్ గవర్నమెంట్ స్కూల్లో బుక్స్ ఇస్తారు. ఎందుకంటే పిల్లలని మనం ఎంకరేజ్ చేయడానికి, రేపటికి రాబోయే తరానికి భావి పౌరులు వీళ్ళే. అది మీకు తెలియదా? నిజంగా మనకు బీద వాళ్ళ దగ్గర ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ఓపెన్ చేయాలి, అన్నం పెడితే వాడు 100% స్ట్రెంత్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. 100% వాస్తవాలు తెలుసుకోరా మీరు? నేను ఒకటి అడుగుతున్నా, మీకు సవాల్ విసురుతున్నా. మీరు ఆ ప్రవచనాలు మానేసి ఒక గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళండి, ఒక్కొక్క పిల్లల్ని మీరు తోని మాట్లాడండి. వాళ్ళతో మాట్లాడితే మీకు వాళ్ళ గుండె బాధ తెలుస్తుంది. ఇవాళ పిల్లలు, చిన్న పిల్లలు అన్నం కోసము వాళ్ళ కడుపులో ఆకలి పెట్టుకొని చదవమంటే ఎట్లా చదువుతారండి? మరి ఎలా పోవాలి? మీరు హాస్టల్స్, ఇవన్నీ రెసిడెన్షియల్ హాస్టల్స్ ఎందుకు ఏర్పాటు చేశారు? బలహీన వర్గాల కోసం గవర్నమెంట్ ఇవాళ మంచి సదుపాయాలు కల్పిస్తుంది. దాన్ని మీరు తప్పు పడుతున్నారంటే మీరు ఎంత పెద్ద తప్పు చేస్తున్నారనేది మీకు అర్థం కావట్లేదు. ఆశాపదంగా ఉందా అండి? ఏమండి చప్పట్లు కొడుతున్నారు మీరందరూ కూడా. ఎలా చప్పట్లు కొడతారండి మీరు? ఆయన మాట్లాడేటప్పుడు శోభనంగా ఆయన చెప్పే విధానంలో మీకు నచ్చిందేమో, మీరు కరెక్ట్గా ఆలోచిస్తే చాలా తప్పది. ఎవడి ఇంట్లో నుంచి ఎవడు ఇవ్వడండి. గవర్నమెంట్ అంటే ఎవరు? ఇప్పుడు పిల్లలు, మీరు బాల్య హక్కు, ఇప్పుడు మిడ్ డే మీల్స్ వల్ల ఎంతమంది అదవుతున్నారు. ఓకే, మీరు ఒక ప్రభుత్వానికి ఒక సూచన ఇవ్వాలనుకున్నారు అనుకోండి, ఆ సూచనలు సలహాలు ఏమైనా ఉంటే ఇవ్వండి. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేసి ఏమనుకుంటున్నారు? పెద్ద మేధావులు మాట్లాడుతారు ఒక్కొక్కరు. మీరు చూడండి మాట్లాడేది, మీకన్నా అది ఉన్న వాళ్ళు ఉన్నారు. అన్ని మనకే తెలుసు అనుకోవద్దు, అన్నిట్లో దూరొద్దు మనం. సరే, ఒకవేళ దూరినామనుకోండి, మీకు మాట్లాడే స్వేచ్ఛ మీకు ఇచ్చారు, కానీ జాగ్రత్తగా మాట్లాడు. ఒకవేళ పొరపాటు జరిగిందండో ప్రత్యాతాపం, సారీ అని చెప్పాలి. నేను ఈ వ్యాఖ్యలను వెనుకకు తీసుకుంటున్నామని చెప్పాలి. ఏం మాట్లాడుతున్నారండి? ఇవాళ సమాజంలో బలహీన వర్గాల గురించి పట్టించుకుంటూ లేడు. అంటే దీని అంటే మా ప్రభుత్వాలకు అంటగడతావా ఇక? అంటే ఇప్పుడు గరకపాటి ఇక ఆయనకు చెప్పించిండ్రు మధ్యాహ్న భోజన పథకాన్ని వెనుకకు తీసుకోమంటారు. అంటే మీలాంటి వాళ్ళనండి చెడ్డ పేరు తీసుకొచ్చేది. మీకేం నొప్పి అయ్యా? నాకు అర్థం కాదు. వాళ్ళ తిండి వాళ్ళు తింటున్నారు, వాళ్ళు చేసుకుంటున్నారు. మీకేం బాధ? నీ దగ్గరకు ఎవరైనా వచ్చారా? అది ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఏదో మనం మాట్లాడుతుంటే ఎంతోమంది వ్యూవర్స్ ఉన్నారు,
ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు అని కాదు. మనము బతికిన రోజులు అసలు ఎవరు నమ్మట్లేదు మీరు మాట్లాడింది. అది వింటే కానీ అప్పుడు అర్థం కాలే. మీరు అంతా ఒక జోక్ లాగా చెప్పేస్తున్నారు. అది ఇంకొకటి చెప్తున్నాడు ఆయన, తమ్ముడు ఉపాధ్యాయులకు ఇవి రాయమంటారా, గుడ్డు రాయమంటారా, మిడ్ డే అంటే దీని వల్ల వాళ్ళు చదువు చెప్పలేకపోతున్నారు. నేను కూడా ఒక సూచన ఇవ్వాలనుకుంటున్నా ప్రభుత్వానికి. ఒక్కటి నేను చెప్పేది అంటే ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు, ఎందుకంటే మనకి లక్షలలో జీతం ఇస్తుంటాము, వాళ్ళ టైం చాలా విలువైంది. మన పిల్లలకి చదువు చెప్పి విద్యాబుద్ధులు నేర్పించడంలోనే వాళ్ళు నిమగ్నం అయిపోయి వాళ్ళ భవిష్యత్తుకి పునాది వేసేటోళ్ళు ఇవాళ టీచర్సే. కాబట్టి నేను ప్రభుత్వానికి కూడా ఒక రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ మిడ్ డే మీల్స్ కానివ్వండి, ఈ మధ్యాహ్నం భోజన పథకం కానివ్వండి, ఏదైనా కానివ్వండి, శిశు సంక్షేమ శాఖ వాళ్ళు తీసుకుంటే బాగుంటుంది. ఫుడ్ కమిషనర్ వాళ్ళు కూడా తీసుకుంటే బాగుంటుంది. అప్పుడు టీచర్స్కి మీరు అన్నారు ఇవి రాయాలి, లెక్కలు అవి రావాలా, గుడ్డు పోయిందా, పగిలిందా, తీసుకుపోయారా, తింటున్నారా, ఏం చేస్తున్నారా అనేదంటే ఈ టైం అంతా ఏమవుతుందంటే మీరు అలా చెప్పకూడదు. మరి ఇలా మీరు సూచన ఇవ్వండి ప్రభుత్వానికి, వాళ్ళకి ఇట్లా ఉంది, మన పిల్లలు బాగుండాలంటే ఈ పథకాన్ని ఇలాగ చెయ్యండి అని చెప్పాలి. అసలు మీరు పథకమే వద్దంటున్నారు, ఎంత తప్పండి. మీరు ప్రభుత్వ ఉపాధ్యాయుల పని వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి. అది డెఫినెట్గా ఎవరమైనా కూడా అంటాం. ఎందుకంటే వాళ్ళకున్న ఈ టైంని పిల్లలకు చదువు చెప్పడానికి టైం కుదరట్లేదు. ఇవన్నీ రాసుకోవడం వల్ల ఇబ్బంది కలుగుతుండొచ్చు. కాబట్టి ప్రభుత్వానికి సూచన ఇవ్వండి, డెఫినెట్గా ఆలోచిస్తుంది. అంటే ప్రభుత్వాన్ని ఆయన డీకోడ్ చేస్తే ఏమంటున్నాడు అంటే, ప్రభుత్వం బాధ్యత కాదు దుస్తులు ఇవ్వడం, పుస్తకాలు ఇవ్వడం, డెఫినెట్గా కాదు. మీకు మీ తిండి మీరు తినండి, మీరు తిండి మీరు తెచ్చుకోండి, మీ బట్టలు మీరు తెచ్చుకోండి, మీ బట్టలు మీరు వేసుకోండి, మీ బుక్కులు తెచ్చుకోకపోతే మానేయండి అంటున్నాడు. అసలు ప్రభుత్వం బాధ్యత చదువు చెప్పడం వరకు మాత్రమే అంటున్నాడు. నేను ఒక్కటి అంటున్నాండి, ఒక కుటుంబంలో ఒక తల్లిదండ్రి పాత్ర పోషించినప్పుడు అన్ని పనులు చేయాలి మనం. నా పరిధి ఇది కాదు, నాది ఇది కాదు, నేను ఓన్లీ పిల్లొస్తేనే పట్టుకుంటే ఇంకేది వచ్చినా నేను బట్టని నాకు సంబంధం లేదంటున్నాను. ఆయన రీతిలో చెప్తున్నా నేను కూడా. ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరెవరండి? మీరెవరు? పిల్లల్ని ప్రోత్సహించడానికి మనం ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు ప్లే స్కూల్స్లలో ఆట వస్తువులు ఎందుకు కొనేస్తున్నారండి చెప్పండి? గవర్నమెంట్ పిల్లలంటే బీదవాళ్ళండి, మీరు గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఎంత ఆకలితో అల్లాడుతున్నారు. ఎన్ని అన్నదానం చేసిన దానికన్నా మించిన గొప్పదానం లేదు. ఎందుకండి? ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలలో అన్నం పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారండి? అంటే ₹1,00,000 జీతం తీసుకుని ఇప్పుడు గూగుల్ కానివ్వండి, ఇవి ఇన్ఫోసిస్ ఇట్లాంటి కొన్ని దాంట్లల్లో అన్నం పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారండి? అమెరికాలో గూగుల్ దాంట్లో మేము సెర్చ్ చేసాము. ఆ కంపెనీలో తమ్ముడు తిన్న తర్వాత బయట టిఫిన్ బాక్సులు ఉంటాయి. ఎందుకు అని అంటే తినొచ్చు, తీసుకెళ్ళొచ్చు. అంటే వాళ్ళకి తెలియకనా అన్నదానం ఎంత గొప్పదానం. నువ్వు ఎన్ని వజ్రాలు వైడేరాలు ఇచ్చినా చాలు అన్నారు. ఒక ముద్ద అన్నం పెట్టి కడుపు ఉంటే చాలా మనం చల్లగా ఉండి అంటారు. ఆ మాత్రం ప్రవచనాలు చెప్పినా నీకు తెలియదు అయ్యా నీకు? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఒక్కరన్నా మిమ్మల్ని మెచ్చుకున్నారా ఈ విషయంలో? ఎందుకంటే సామాజిక బాధ్యతతో మాట్లాడండి, బాధ్యత రహితంగా మాట్లాడకండి. ఎన్ని సూక్తులు చెప్పిండ్రు. అసలు నేను అప్పుడప్పుడు మేము ఎన్నో ప్రవచనాలు వినేదాన్ని, మనసు ప్రశాంతంగా ఉండేది. కానీ మనం ఎందుకంటే ఒక్కొక్కసారి ఏం మాట్లాడదాం అర్థం కాదు. కానీ వాంటెళ్ళి మాట్లాడారు మీరు, అనుకోకుండా జరిగిన సంఘటన కాదు ఇది. అయితే కొందరు ఆయనకు మద్దతుగా మాట్లాడుతూ కూడా అంటున్నారు, ఎవరికైనా నిజాలు చేదుగానే ఉంటాయి, నిజాలు నచ్చవని చెప్తా ఉన్నారు కొంతమంది మద్దతు. నేను అనేది ఏందన్నా 5-10% అంటున్నారు, మెసేజ్లు పెడుతున్నారు. మీరు చెప్పింది ఎవరు వాస్తవమేనండి. బుక్కులు ఇవ్వద్దు, పలకలు ఇవ్వద్దు, బల్పాలు ఇవ్వద్దు, ఇవి ఇవ్వద్దు అంటే ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వకండి. గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి చదువుకోవాలి, నిరక్షరాస్యత అనేది పోవాలి అంటే గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఉన్నా ప్రోత్సహించాలి. మరి వాళ్ళ పరిస్థితి ఏమిటి అని నేను అడుగుతున్నా. చదువును మించింది లేదండి ఈ ప్రపంచంలో, అంతకన్నా ఆస్తి ఏం లేదు. చదువుకుంటేనే రేపు మన దేశం బాగుంటుంది, మన రాష్ట్రం బాగుంటుంది అన్న నినాదం. ఇప్పుడు డొక్కాడత కానీ రెక్కాడని పరిస్థితిలో ఉన్న పిల్లల్ని ఏం చేయమంటారు చెప్పండి? తల్లి పని చేసుకోకపోతే బతకలేదు తల్లిదండ్రులు. మరి పిల్లలకు తిండి లేకపోతే ఎవరు బాధ్యులు? ఇది మన కనీస బాధ్యత సార్. ఇది అది మీకు తెలీదా? మీకు ప్రోత్సహించేటోళ్ళు కూడా తెలీదా అండి? మన పిల్లలు ఇవాళ కార్లలో దింపుతారు. మీరు కార్లలో దింపేసి మధ్యాహ్నం ఫ్రూట్స్, సాయంత్రం స్నాక్స్, మధ్యాహ్నం 2 బాక్సులు అన్నము అన్ని పెడతారు. మరి వాళ్ళ తల్లిదండ్రులు అండి 5:30కి లేసిపోతారండి తల్లి పనికి. పిల్లల పరిస్థితి ఏంది? అది మీరు అర్థం చేసుకోవాలి. అది మనం ఒక కన్నతల్లి లాగా, గవర్నమెంట్ అంటే కన్నతల్లి లాంటిది, హక్కును చేర్చుకుంటుంది. మీరు సలహాలు ఇవ్వండి, ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడకండి దయచేసి. బీద ప్రజలు, బీద పిల్లల గురించి, బలహీన వర్గాల గురించి ఎవ్వరు కూడా మాట్లాడొద్దండి. వాళ్ళకు వచ్చేది హక్కుగానే తీసుకుంటున్నారు. వాళ్ళు ఏం గుంజుకోవట్లేదు. కంపల్సరీ అది. ఇప్పుడు రేషన్ బియ్యం ఎందుకు ఇవాళ ఎందుకు ఇస్తున్నారండి? బియ్యం ఎందుకు ఇస్తున్నారు చెప్పండి?
పెద్ద పెద్ద బిల్డింగ్లలో ఉన్న వాళ్ళు కూడా తీసుకుంటారు. ఎందుకు తీసుకుంటున్నారు మరి మీరు? ఎందుకు తీసుకుంటున్నారు? లేని వాళ్ళకి వదిలిపెట్టవచ్చు కదా. అలాంటి వాళ్ళకి చెప్పండి, గడ్డి పెట్టండి మీరు. లేని వాళ్ళు బిల్డింగ్లలో ఉన్న వాళ్ళకు, రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు బియ్యం తెచ్చుకుంటున్నారు మరి. మరి అదే లేని వాళ్ళకి ఇవ్వండి. ఇప్పుడు మీరు వెళ్ళండి, ఈ రోజు పని చేసుకుంటేనే వాళ్ళు బియ్యం తెచ్చుకుంటేనే తిండి ఉంటుంది తమ్మి. మరి అలాంటి వాళ్ళకి ఏంది పరిస్థితి? అలా వెళ్ళి చూడండి, ప్రతి దగ్గర వెళ్ళి చూడండి. హైదరాబాద్లో ఊర్లలో చూడండి, ఒక్క పూట అన్నం ఉంటే ఒక్క పూట అన్నం ఉండదు. అలాంటి వాళ్ళకి ఊరటనిస్తుంది. మీరు ఏం మాట్లాడుతున్నారండి? అంటే వాళ్ళు ఒక మీనింగ్లెస్ మాటలు. యూట్యూబ్ ఛానల్కి సంబంధించి అనేది ఉంటుంది కదా, ఒకటి వాళ్ళ టీం విడుదల చేసింది. అంటే ఆయన చెప్తేనే చేసిండొచ్చు, దానిలో ఎక్కడ పశ్చాత్తాపడ్డట్లు ఏం కనిపిస్తలేదు. మరి వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే, రాజమండ్రిలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలో గురువుగారు మధ్యాహ్న భోజన పథకంపై విమర్శ చేసినట్లుగా వస్తున్న వీడియో వక్రీకరించారంట. మరి అది ఎవరు వక్రీకరించారు? చెప్పమనండి. ఇప్పుడు వక్రీకరిస్తే ఆయన మీద కేసు పెట్టమనండి. 24 గంటలు కేసు పెట్టాలి కదా. ఇవన్నీ బాగా ఈ బ్యాచ్ అంతా ఎవరో చాలా తప్పిది. ఇప్పుడు మీరు పొరపాటు జరిగింది, మార్ఫింగ్ చేసిర్రు, మీ వాయిస్ అది కాదు అన్నప్పుడు కేసు పెట్టండి. ఈ సూక్తులు కాదు, ఈ సూక్తులు ఎవరు చదువుకుంటాడు? కేసు అయితే పెట్టలేదు. మరి నేను అదే అంటే, ఇప్పుడు వాళ్ళు అబద్ధం తమ్మి, వాళ్ళు వివరణ ఇచ్చుకుంటున్నారు. అట్లా అది మార్పింగ్ ఎట్లా చేస్తారు? మార్పింగ్ చేస్తే తప్పే కదా. మరి తప్పు ఉన్నప్పుడు మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. నేను అనేది ఏంది, తెలుగు 2 రాష్ట్రాల గురించి మనం మాట్లాడుకుందాం ఇవాళ. ఆయన అన్నం పెడితే నీ ఇంట్లోకి వెళ్ళేమని ఇచ్చినావు అయినా నువ్వు? నీకు ఎవరిచ్చారా రైట్ మాట్లాడడానికి? అంటే ఇంకొక విమర్శ కూడా వస్తుంది, ఆయన అంటే మామూలు పేదరికాన్ని అనుభవించలేదు చిన్నప్పటి నుంచి, ఉన్నత వర్గంలో పుట్టిండు కాబట్టి ఆయన అట్లా. చదువు అనేది, సంస్కారం అనేది, చదువుకుంటేనే సంస్కారం ఏం కాదు. చదువు లేకుండా కూడా సంస్కారవంతులు చాలా మంది. ఆయన పిహెచ్డి చేసిండు కాబట్టి తెలుస్తలేదు. అదే చదువుకోలేకుండా ఒక సంస్కారం నేర్చుకుంటే ఇట్లా మాట్లాడారు. కటిక దరిద్రం అన్ని. అంటే మనకు అన్ని తెలుస్తాయండి, బుక్లోనే ఉంటే చదువుకుంటాం మనం. నిరక్షరాస్యులు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది తిండి లేక అల్లాడుతున్నారు? చెప్పండి. లేరా? అది కాదా అబద్ధం అది? అలాంటి వాళ్ళ కోసం ఈయన మాట్లాడేది? ఈయనేమని ఇస్తున్నాడా? లేకపోతే ఈయన ఇంటికి ఎవడన్నా పోయి తలుపు తట్టి మాకు అన్నం పెట్టని అడిగిరా? గవర్నమెంట్ అంటే ఎవరు తమ్ముడు? ప్రజలే కదా. ప్రజల సొమ్మే తింటారు కదా. గవర్నమెంట్ కు ప్రజలకు లేని బాధ నీకెందుకు నాయనా? అంటే మంత్రుల ఆస్తులు అమ్మేమి ఇస్తలేరు, ముఖ్యమంత్రి నీకేం చెప్తున్నా నేను, ప్రజల సొమ్ముని ప్రజలు తింటురు అన్న. ఇందులో ఇంకేనా? అసలు ఇంకా ఎవరి గురించి కాదు ఇక్కడ. వాళ్ళ సొమ్ము వాళ్ళు తింటున్నారు. ఇంకా అంతో ఇంత అంటే నువ్వు అనుభవిస్తున్నావు హ్యాపీగా. ఆయన ఎట్లా అనుభవిస్తున్నావు? మంచిగా కూర్చొని టూక్టేలో కూర్చొని అలా కూర్చొని చెప్పుకుంటే అంగు ఆర్బాటాలు. ఆయన యొక్క వృత్తి కదా. అరే వృత్తి అంటే అది వీళ్ళ హక్కు. మరి ఇది కూడా వీళ్ళ హక్కు. అమ్మ ఆ భోజన పథకం అనేది, మధ్యాహ్న భోజన పథకము ఎంత గొప్ప తెలుసు. అది ప్రపంచ దేశ వ్యాప్తంగా నెంబర్ 1 స్కీమ్ ఇది, నెంబర్ 1 పథకం ఇది. ఈ పథకాన్ని ఎవడన్నా మాట్లాడిండి అనుకో, కొడక ఇండ్లలో మీకేం తెలుసు ఆకలి విలువ? పిజ్జాలు బర్గర్ తిన్నోనికి ఏం తెలుస్తుంది? ఇవాళ ఆకలితో అలా ఆడుతుంటే అల్లల్లో ఆడుతున్నారు పిల్లలు. ఎండలకి నీళ్లు లేక, మంచి నీళ్లు లేక, తిండి లేక, ఏసీలలో కూర్చొని బర్గర్లు పిజ్జాలు తింటోళ్ళు మీకేం తెలుస్తుంది విలువ? బిల్డింగ్ ఇంకా దిగిరా అంటే కిందికి ఎండల పని చేయరు తెలుస్తుంది. ఉట్టిగానే సోషల్ మీడియాలలో వచ్చేసి కామెంట్లు పెట్టంగానే కాదాడా. ప్రజలలోకి వచ్చి వాస్తవాలు తెలుసుకోండి. రండి, ఏరియాలకి వెళ్దాం. రండి, ఒక్కొక్క ఏరియాలకి వెళ్దాం, ఒక్కొక్క గుడిసె దగ్గర పోదాం. వాళ్ళ పిల్లల పరిస్థితి ఎట్లుంది? దీన స్థితిలో ఉంది. నిరక్షరాస్యత అనేది ఇంత జరుగుతుంది. ఎందుకు స్పందించరు మీరు? ఎట్లా మాట్లాడుతున్నారండి మీరు? చప్పట్లు ఎట్లా కొడుతున్నారండి మీరు? చాలా తప్పండి. మీరు చప్పట్లు కొడుతున్నారు, అలాంటి వల్ల మనం ఎంకరేజ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. దయచేసి చెప్తున్నాను ఇంకొకసారి, ఎవరు ఇలాంటివి మిడిల్ క్లాస్ వాళ్ళ మీద, గవర్నమెంట్ స్కూల్కి పోయే వాళ్ళంటేనే బీదవాళ్ళు, డబ్బుంటే వాళ్ళు ప్రైవేట్ స్కూల్కే పోతారు. వాళ్ళ గురించి మీరు ఎట్లా మాట్లాడతారండి? అంబేద్కర్ గారు ఎంత స్వేచ్ఛనిచ్చారు? ఆ మాత్రం మీకు జ్ఞానం లేదా అండి? ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఎవడు అడగటం లేక ఏది పడితే అది మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు. వాళ్ళ అక్కది. ఓకే, అది తెలుసుకోండి ఫస్ట్ మీరు. అయితే ఇంకొక క్వశ్చన్ రేజ్ అవుతుంది ఇక్కడ చివరిగా మాట్లాడుకోవాలి. ఆయన మాట్లాడిన మాటల్లో ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది నిజంగా. ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఈ ఉపాధ్యాయులు గుడ్లు ఎన్ని వచ్చినాయి, ఎన్ని పగిలిపోయినాయి, ఎన్ని కూలిపోయినాయి, ఇవన్నీ లెక్కలు రాసుకోవాలి, అందుకే చదువు చెప్పలేకపోతున్నారు అని ఒక పాయింట్ రేజ్ చేసిండు. నిజంగా దానివల్లనే ఉపాధ్యాయులు చదువు చెప్పలేకపోతున్నారు. అంటే ఒక విషయంలో మనం ఒక సలహా, ఒక సూచన కూడా వాస్తవంగా ఒక మాట ఏం మాట్లాడాలంటే, ఈ మిడ్ డే మీల్స్కు సంబంధించినవి వీళ్ళు రిపోర్ట్ తయారు చేయడము, గుడ్లు రావడము, వీళ్ళు తీసుకోవడము, కొంచెం అందులో ఒక టైం కూడా వేస్ట్ కావచ్చు. ఎందుకు అంటే దీనికి సపరేట్ యంత్రాంగం ఉంటే బాగుంటుందని నేను సూచనిస్తున్నా. వాస్తవం.
ఓకే. ఈ విషయంలో. ఎందుకంటే వీళ్ళు ఇంత చదువులు చదువుకొని ఒక ఉపాధ్యాయుల వృత్తిలో ఉండి ఇప్పుడు ఆ దారిలో ఉండే ఉపాధ్యాయుడిగా ఉండి ఈ గుడ్లు లెక్క పెట్టుకోవడము, ఈ బియ్యము వచ్చినాయి చూసుకోవడము, అక్కడ పోయి వాళ్ళు పెట్టాడు. అక్కడ దానికి ఒక సపరేట్ యంత్రాంగం ఉంటే పిల్లలు బాగుంటారు. అక్కడ వాళ్ళకు కూడా పిల్లలకి మంచిగా చదువు చెప్పగలుగుతారు. వాళ్ళు చేసే జాబ్కి కూడా న్యాయం చేయగలుగుతారు అనేది నా సూచన. నాకున్న అనుభవంగా చెప్తున్నా నేను. ఎందుకంటే టీచర్స్కి ఇబ్బంది కలగకుండా వాళ్ళ టైం చాలా అమూల్యమైంది. మన పిల్లల కోసం విద్యాబుద్ధులు నేర్పించే గురువులు వాళ్ళు. తల్లిదండ్రులు మొదటి గురువులు అయితే రెండో గురువులు టీచర్స్. కాబట్టి టీచర్స్ ని మనం రెస్పెక్ట్ చేయాలి. అంటే వాళ్ళందరం టీచర్స్ లేకపోతే మనం అందరం కూడా లేము. కాబట్టి టీచర్లకు వాళ్ళ సేవలు మనం ఎక్కువగా ఉపయోగించుకోవాలి. ఎందుకు ఈ టైం అక్కడ వేస్ట్ కాకుండా ఈ 10 మంది విద్యార్థులకో 20 మంది విద్యార్థులకో వీళ్ళ సేవని మనం ఉపయోగించుకుంటే ఇంకా మనం డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో కొంచెం నేను ప్రభుత్వానికి మాత్రం అన్ని ప్రభుత్వాలకు అది ఆలోచిస్తే బాగుంటుంది. అది సింపుల్. శిశు సంక్షేమ శాఖ వాళ్ళు ఎలాగో ఇప్పుడు నాంది ఫౌండేషన్ కో ఏదో ఇచ్చారు వీళ్ళు మిడ్ డే మీల్స్ కి సంబంధించిన పథకం. వాళ్ళే వచ్చేసి వాళ్ళే పెట్టేసి ఒక వాలంటీర్గా వాళ్ళే ఉపాధ్యాయులు ఇన్వాల్వ్ ఉండొద్దు అంటారు. ఇన్వాల్వ్ ఉండొద్దు అంటే బాధ్యత ఉండాలి, నేను కాదంటలేను. వాళ్ళు పెట్టేటప్పుడు చూసుకోవాలి, పిల్లలు తిన్నారా లేదనేది చూసుకోవాలి. కానీ ఇన్వాల్వ్మెంట్ ఉండొద్దు అంటే మళ్ళీ ఇంకా కొంతమంది వచ్చి మళ్ళా కామెంట్లు పెడతారు. సంధ్యారెడ్డికి ఏం తెలుసా అని ఇన్వాల్వ్మెంట్ ఉండొద్దు అన్నది అంటారు. నేను అలా అనట్లేదు, బాధ్యత ఉండాలి. మా పిల్లలకి అందరికి భోజనం వచ్చిందా, వాళ్ళు తిన్నారా లేదా అనేది. వచ్చింది పోయేది ఫోన్లు చేసి ఇవాళ ఫుడ్ రాలేదు, రేపు అది రాలేదు, రిపోర్ట్ రాలేదు, ఇవన్నీ వల్ల ఏమైతే టైం వేస్ట్ అయిపోయి పిల్లలకు చెప్పే చదువులకు ఆటంకం కలుగుతుందని నా అభిప్రాయం, నా వ్యక్తిగత అభిప్రాయం. కాబట్టి ఒక సూచన ఇస్తున్నా. అంటే ఇప్పుడు ఇంకో ఈ వీడియో రావడం ఇది విచిత్రమో ఏందో తెలియదు కానీ ఇది ఏమంటారు అంటే ఇది ఎప్పుడుదో వీడియో ఇప్పుడు వైరల్ చేస్తున్నారని. కానీ ఓవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మధ్యకాలంలో ఆలోచన చేస్తుంది. ఉదయం పూట కూడా పిల్లలు తినకుండా వస్తున్నారు, వాళ్ళకి కొంత ఇడ్లో పూరో లేకపోతే అరేంజ్ చేద్దామని వాళ్ళు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. ప్రభుత్వం ఎందుకు చేస్తుంది? పిల్లల్ని ప్రోత్సహించడానికి ఈ పౌష్టికాహారం అందించాలి. నిజంగా కూడా తల్లిదండ్రులు వెళ్ళిపోతారు పనులకు, ఏదో ఉన్నదో లేదో వంతరో లేకపోతే వండరో. చిలక పనులకు పొద్దుగాల పోతారు. ప్లస్ హైదరాబాద్ లోనేమో ఇళ్లలో పని చేసుకుంటారు. ఆ పిల్లల పరిస్థితి ఏంది? ఒక స్కూల్ అమ్మ ఇక్కడ టిఫిన్ దొరుకుతుంది, అమ్మ ఇక్కడ అన్నం ఉంటది అన్నప్పుడు అంతకన్నా మించింది ఏముంది తమ్మి? నువ్వు ఎంత పెద్ద ఉద్యోగం చెయ్యి, నువ్వు ఎంత పెద్ద సాఫ్ట్వేర్ చెయ్యి, పోయి అన్నమే కదా తింటావు. నువ్వు తినవా? నువ్వు ఏమైనా కంప్యూటర్లో పండించుకుంటావా? అవునా కదా? మరి ఇక ఏది చేసినా కోటి విద్యలు దేనికోసం? కూటి కోసమే కదా. మరి అది ఎందుకు మర్చిపోతారు? ఇది మర్చిపోయి మర్చి మాట్లాడొద్దు దయచేసి చెప్తున్నాం. ఏది ఏమైనా ఉన్నప్పటికీ వాస్తవంగా నిజంగా కూడా అది వారి హక్కుగా భావిస్తున్నారు. మీకు ఇలాంటివి వ్యాఖ్యలు కరెక్ట్ కాదు. ఇంకొకసారి ఎవరు ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దు. డెఫినెట్ గా తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్న మంచి పరిణామం అండి. ఆ నిర్ణయం అనేది నిజంగా కూడా పొద్దుగాల పిల్లలు కాలికడుపుతో ఉండకుండా నిద్రపోతూ వాళ్ళు ఒక శారీరకంగా బాధపడుతుంటారు. కాబట్టి వాళ్ళకు బూస్టింగ్ ఇవ్వడానికి మీకు అర్థం కావట్లేదు. మన వయసు అయిపోయిందండి. పిల్లలు ఇంకా రేపు అంటే మన పిల్లలే కదా, ఈ పిల్లలే రేపటి పౌరులు కదా. మరి వారికి పౌష్టిక ఆహారం అందించకపోతే, ఫుడ్ కరెక్ట్ గా పెట్టకపోతే మన పరిస్థితి ఏంటండి? కాబట్టి మంచి నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. డెఫినెట్ గా ఇది ముందు కొనసాగించాలి. మంచి విద్యను అందించాలి, మంచి ఫుడ్ను అందించాలి, మంచి సౌకర్యాలు అందించాలి. నిజంగా కూడా ఇది మన గవర్నమెంట్ బాధ్యత ఇది. కాబట్టి ఈ బాధ్యతని ఎవరు కూడా మర్చిపోవద్దు. అందరం కలిసి దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనేది నేను ఇలా తెలియజేయాలనుకున్నా మీకు. థ్యాంక్ యూ. ఓకే.